నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. డీబీటీ సెంటర్లోని జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి ఏశ్రత్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ మహిళల విద్య కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. సమాజంలోని అంటరానితనం నిర్మూలనకు కంకణం కట్టుకున్న మహానుభావులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళల పట్ల జరుగుతున్న వివక్షకు అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప మనిషి జ్యోతిరావు పూలే అని అన్నారు. వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి పూలే అని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. నేడు చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ది కోసం పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను రూపుమాపుతున్నారని వెల్లడించారు. అందుకే మహిళలకు 33 రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ రోజు మహిళలు సమాజంలో మనుగడ సాగిస్తున్నారంటే ఆనాడు జ్యోతిరావు పూలే చేసిన బాట వల్లనే అని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. జ్యోతిరావు పూలే, ఆయన భార్య సమాజం కోసం ఎంతో పాటుపడ్డారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కొనియాడారు. నేటి సమాజంలో కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వివరించారు. కేంద్రంలో బీసీలకు చట్టం చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు తప్పకుండా అమలు జరుగుతాయని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నేడు సమాజం కోసం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే కేవలం మహాత్మాగాంధీ, జ్యోతిరావు పూలే చేసిన పోరాటమేనని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏశ్రత్నం తెలిపారు. జనాభా ప్రాతిపాదికన కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు ఐకాన్గా నిలిచిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. మహనీయుల జీవితాలను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, కమిషనర్ పులి శ్రీనివాసులు, వేములకొండ శ్రీనివాస్, కేసిన శంకర్రావు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇవాళ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మనము ఆయనకు కానీ వాళ్ళ వైఫ్ సావిత్రిరావు పూలే గారికి కానీ ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన ఆందోళన, ఆ రోజు తీసుకున్న స్టెప్స్ వల్ల ఇవాళ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక కామన్గా ఒక రైట్ లాగా అందరూ కూడా తీసుకుంటున్నాము. ఒక కాలంలో అట్లా లేదు. సో ఇవాళ ఆయనని గుర్తు తెచ్చుకుంటూ సమాజంలో ఉన్న అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని, ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువత కూడా ఆయన గురించి తెలుసుకొని ఇంకా కూడా ఆ కోణంలో ఇంకా ముందుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని, తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు, అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరికీ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేస్తూ ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ, ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే కులరహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం. వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఒక ఆడపిల్లగా, ఒక విద్యావేత్తగా, నేను సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి, సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు. సో అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత. స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల ఏర్పాటు చేయటం, తర్వాత వారి సతీమణిని కూడా ఈ సంఘ సంస్కర్తగా వారి యొక్క ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేయటం, అనేక మంది మేధావులతో కలిసి అనేక కార్యక్రమాలు చేయటం, కుల మత రహిత సమాజం కోసం ఆయన కృషి చేయటం అని అందరికీ తెలుసు. సో వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ వారికి ఇలా నివాళులర్పించడం అనేది చాలా గర్వకారణం. వారి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని, వారి సతీమణి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే బీసీ జనాభా తేలితేనే బీసీ జనాభాకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికోసం కులగణన కోసం జరిగే డిమాండ్ని మేము బలపరుస్తూ ఉన్నాం. అలాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యమవుతుంది. రాజకీయ రిజర్వేషన్లు అంటే శాసనసభలో, లోక్సభలో, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు.
అందుకని కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను బీపీ మండల్కి కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. బీపీ మండల్ బీసీల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన స్ఫూర్తితోటి మరి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వ మరి ఫలాలు ఉన్నాయో పెద్దలు ఇప్పుడు చెప్పారు. మరి కేవలం ఆయన మరి వర్ధంతినో పుట్టినరోజునో జరుపుకోవటం కాదు, ఆ సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి జరగాలనే మరి ఒక కోరుకున్నారు. పెద్దలు చెప్పినట్టుగా మరి జనాభా లెక్కల ప్రాతిపదికన మీద రిజర్వేషన్స్ కల్పించాలని మేము కూడా సపోర్ట్ చేస్తూ మరొక చాలా కాలం నుంచి ప్రతిసారి కూడా మరి పుట్టినరోజు రావటమో వర్ధంతి రోజు రావటమో వచ్చేసేసి ఇక్కడ ఈ జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన మరి సతీమణి విగ్రహం పెట్టాలని మా కోరిక ఎల్లకాలం నుంచి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. మరి వారిద్దరు చొరవతోటి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ విగ్రహాలు పెట్టే విధంగా మరి కలెక్టర్ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని నేను ప్రార్థిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే పేదలు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కొనియాడారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే ఆలోచనల వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు అయ్యారని అన్నారు. ఈ డీబీటీ సెంటర్ కు జ్యోతిరావు పూలే సెంటర్ గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, దళిత నాయకులు పాల్గొన్నారు. చూపించినటువంటి మార్గం ముఖ్యంగా పేదలు, బీసీలు, దళిత వర్గాలు, మహిళలు ఈ వర్గాలు బాగుపడటం కోసం ఆయన ఇచ్చిన సందేశం చాలా స్ఫూర్తిదాయకమైంది. ఈరోజు భారతదేశం ఈ దిశకు వచ్చిందంటే మొదటగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన మహాపురుషుడు ఆధునిక యుగంలో జ్యోతిబా పూలేకి నమస్కారం చెప్పుకోవాలి అందరూ. ఈరోజు ఇంత స్వతంత్రంగా ఇంత రాజ్యాంగం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి తయారయ్యాడంటే జ్యోతిబాబా పూలే యొక్క ఆలోచనలతోనే మన అంబేద్కర్ గారు తయారయ్యాడు. అందుకని అంబేద్కర్ మహానుభావుడు నా గురువు జ్యోతిబా పూలే అని చెప్పుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి, పెద్ద సంస్కర్త. వారి ఆలోచన ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్యత అంటే, మైనారిటీ ఐక్యత అంటే, పేద వర్గాల ఐక్యత అంటే జ్యోతిబా పూలే ఒక సింబల్గా తీసుకుని మనందరం కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తూ సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ కన్నా కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యాభివృద్ధిని కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన సమాజానికి ఎన్నో సేవలందించారని అన్నారు. అలాంటి మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనంలోకి జనసేన పేరుతో జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోడబోన శ్రీనివాస్ యాదవ్ 20 డివిజన్ సంపత్ నగర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన నేతలతో కలిసి ఇళ్ల వద్దకే వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను నేతలు తెలుసుకుంటున్నారు. విద్యుత్ కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్ఈసీఐ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో అప్పటి ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్రానికి ప్రతి ఏటా 4,000 కోట్లకు పైగా విద్యుత్ కొనుగోళ్లలో మిగులు లభించిందని జగన్ తెలిపారు. ఇది వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి 1.5 లక్షల కోట్లు ఆదా చేయనుందని, రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు యూనిట్ విద్యుత్ కేవలం ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్ఈసీఐ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని చెప్పగలరా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒక్కసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. హిస్టరీ. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పలు పార్టీలు ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. సమసమాజ స్థాపనకు విద్యా వ్యాప్తికి ఆయన చేసిన సేవలను కేసన శంకర్రావు, వేములకొండ శ్రీనివాస్, వైకే, సజ్జీలా కొనియాడారు. ఈ రోజున దేశం మొత్తం మీద కూడా బీసీలందరూ వారి వృత్తుల్లో సగౌరవంగా నిలబడ్డారంటే ఈ రోజున ఇటువంటి మహనీయుల పోరాట ఫలితమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే 18వ శతాబ్దంలో మహిళలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేసి బాలికలు చదువుకుంటేనే కుటుంబ వ్యవస్థ కానీ దేశ అభివృద్ధి కానీ జరిగిందని చెప్పి ఆ రోజుల్లోనే వారి పోరాటానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి తప్పనిసరిగా త్వరలోనే అది ఆ విగ్రహాలు రెండు కూడా ప్రతిష్ఠ చేసి ఇక్కడ పూలే సెంటర్గా నామకరణం చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నాం. అదేవిధంగా మా వైకే గారు కూడా ఆ యొక్క సమస్య మీద పలు రకాలుగా పలు జిల్లా కలెక్టర్ కూడా సమాచారం బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి మరొక విన్నపం ఏంటంటే, మరి మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా గురువు అని చెప్పుకున్నాడు. అంతటి మహానుభావుడు. ఆయన యొక్క జీవిత చరిత్రని, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు వెబ్ డిజైనింగ్, ఆఫీస్ ఎసెన్షియల్స్ అనే అంశం మీద వారం రోజుల పాటు వర్క్షాప్ జరగనుంది. ఈ వర్క్షాప్ ను హిందూ కళాశాల పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. కంప్యూటర్ అధ్యాపకురాలు సుకన్య వెబ్ డిజైనింగ్ అంటే ఏమిటి, ఈ వెబ్ డిజైనింగ్ వల్ల ఉపయోగాలు మరియు విద్యార్థులు ఏ విధంగా త్వరగా ఉద్యోగాలు సాధించవచ్చు అనే విషయాలను సంగ్రహంగా వివరించారు. విద్యార్థులు ఏ విధంగా తమ ఇన్ఫర్మేషన్ ను బ్లాక్ చేసుకోవచ్చు అని వివరించారు. కార్యక్రమంలో పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్, పీజీ కెమిస్ట్రీ విభాగాధిపతి అనూష, అధ్యాపకులు శివరంజని, పూజ తదితరులు పాల్గొన్నారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా ఒక వారం రోజులు వెబ్ డిజైనింగ్లో వర్క్షాప్ కండక్ట్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఈ వర్క్షాపు ఈరోజు ప్రారంభమైంది. ఈ వర్క్షాప్లో ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్ విద్యార్థులతో పాటుగా ఇతర పీజీ కోర్సుల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ వెబ్ డిజైనింగ్ వల్ల తప్పనిసరిగా వారికి ఉద్యోగ అవకాశాలు మెండవుతాయి. ఐ విష్ ది ప్రోగ్రామ్ ఏ గ్రాండ్ సక్సెస్. సమాజంలోని అంటరానితనం నిర్మూలనకు, కుల నిర్మూలనకు అహర్నిశలు పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి కొనియాడారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే బాల్యంలో ఎదుర్కొన్న కుల వివక్షను రూపుమాపేందుకు ఎంతో పోరాటం చేశారని తెలిపారు. మహిళల చదువు కోసం మొదటి విద్యాలయం ఏర్పాటు చేసిన మహనీయులని పొగిడారు. ఈ కార్యక్రమంలో జి కిషోర్, సోమి ఉదయ్ కుమార్, విజయ్, అశోక్, నాజర్ వలీ, సుబ్బారావు, నరసింహారావు పాల్గొన్నారు. తన తుది శ్వాస వరకు పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన అర్పించడం జరిగింది. ముఖ్యంగా తన జీవితంలో చిన్నప్పుడు బాల్యంలో ఎదుర్కొన్నటువంటి ఈ కులం యొక్క రక్కసిని పారదోలాలని, ఈ సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సామాజిక సమానత్వం కోసం ఉండాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ముఖ్యంగా ఆయన
పేద పిల్లలకు విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి ముఖ్యంగా అందులోనూ మహిళల కోసం ఈ చదువు అనేది మహిళలకి ముఖ్యంగా ఒక ఆయుధంలాగా ఉంటుంది. వారి జీవితంలో ఎక్కడ ఒడుగుదుడుకులు ఎదురైనా కూడా వారికి అండగా ఉంటుంది. కాబట్టి ఈ చదువుని ముఖ్యంగా మహిళలకు అందించాలని చెప్పేసి ఈ దేశంలోనే భారతదేశంలోనే మహిళలకు మొట్టమొదటి విద్యాలయాన్ని కట్టించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. పనులు మంజూరైనా ఎందుకు ప్రారంభించలేదని అధికారులను ఎమ్మెల్యే గల్లా ప్రశ్నించారు. శివారు కాలనీల వరకు మంచినీరు అందేటట్లు చూసే బాధ్యత అధికారులదేనని ఎమ్మెల్యే అన్నారు. సిపిఐ శత వార్షికోత్సవాలను పురస్కరించుకుని అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 8వ తేదీన పాటలు, ఏకపాత్రాభినయం, అభ్యుదయ, దేశభక్తి, జానపద గీతాల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గని తెలిపారు. మల్లయ్యలింగం భవన్లో జరిగే పోటీల్లో గెలుపొందిన విజేతలను డిసెంబర్ 16, 17 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. 18 నుండి 40 సంవత్సరాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గని సూచించారు. డిసెంబర్ 8వ తేదీన ఈ పోటీలు కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచే పోటీలు ప్రారంభమవుతాయి. పాటలకు వచ్చేసి దేశభక్తి గీతాలు, అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు పాటల పోటీల్లో ఉంటాయి. అలాగనే ఏకపాత్రాభినయానికి సంబంధించి సామాజిక ఇతివృత్తాలతో కూడినటువంటి, సామాజిక స్పృహతో కూడినటువంటి ఏకపాత్రాభినయాలు పౌరాణికాలు కాకుండా సాంఘికం, జానపదాల్లో ఏకపాత్రాభినయాలు పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో గెలుపొందినటువంటి మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలుగా ఉంటుంది. బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్తీక మాస విశిష్టతను గురించి మల్లాది కైలాసనాథ్ వివరించారు. అదేవిధంగా శ్రీమద్ భాగవతం గురించి ప్రవచించారు. సోదరి చేతుల మీదుగా సోదరుడు భోంచేయటం, ఆమె చేతి వంటని స్వీకరించటం. ఎందుకంటే ఇట్లా పెట్టారు అంటే కనుక ముఖ్యంగా కలియుగంలో, ఆ కలియుగంలో కూడా ప్రస్తుత జనరేషన్కి ఇట్లాంటి పండుగలు చాలా ఇంపార్టెంట్ అండి. నాకు టైం లేదు అంటుంటాం. ఉరుగులు పరుగుల జీవితం తిరుగుతుంటాము. దీనికి డబ్బు సంపాదనకి, డబ్బు వెనకాల పడి పరిగెడుతూ ఉంటాం. లేదా ఆస్తుల వెనకాల, లేదా హోదా వెనకాల, లేదా కీర్తి వెనకాల ఆ పరిగెత్తుతూ మనకి తోబుట్టువులతో ఉన్న సంబంధం కూడా మర్చిపోయేటువంటి రోజులు. అందువల్ల ఇటువంటి వాటిని మనం తప్పక పాటించాలి. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, నూరి ఫాతిమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూరి ఫాతిమా మాట్లాడుతూ విద్య ద్వారానే బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిన మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని దారపోసిన మహాత్ముడు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నిజంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా, ప్రతి ఒక్క దళితులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొని వచ్చి చదువు ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దానికి నిజంగానే జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్క సంకేతం, అంటే మంచి సంకేతం. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా సమాజంలో కూడా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అని చెప్పి మరి తన భార్యతోనే మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు చదువు గురించి ప్రాధాన్యత ఇచ్చి చదువుని ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క సిబిఎస్ఈ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత చక్కగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా విభేషాలు లేకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ, వాళ్ళకి పోషక ఆహారం కానీ, లేకపోతే ఎలాగా గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వాలు ఎలా తీసుకొని వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే
దేవకీ నందన వాసుదేవ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర హీరో గల్లా అశోక్ అన్నారు. విజయయాత్రలో భాగంగా ఆ సినిమా దర్శకుడు అర్జున్ జంధ్యాలతో కలిసి స్థానిక హరిహర్ మహల్ థియేటర్కు వచ్చారు. ప్రేక్షకులతో కలిసి ఆ సినిమాను ఆయన వీక్షించారు. అనంతరం హీరో అశోక్ మాట్లాడుతూ తన తాత సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ మహేష్ బాబుల స్ఫూర్తితో సినీ రంగంలోకి వచ్చానని చెప్పారు. చిత్రంలో తనకు తగ్గ కథతో పాటు చిత్రాన్ని అద్భుతంగా మలచడంలో దర్శకుడు అర్జున్ విజయవంతమయ్యాడని, భవిష్యత్తులో మంచి సినిమాలలో నటిస్తానని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ మంచి పాత్రలు ఎంచుకుంటూ సినీ రంగంలో తనకంటూ సుస్థిర స్థానం కోసం ప్రయత్నం చేస్తున్న అశోక్ మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించాలని ఆకాంక్షించారు. ఇప్పటికైతే నెక్స్ట్ సినిమా థర్డ్ సినిమా రన్ అవుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో. అండ్ అది కూడా మంచి రామ్ కామ్ సినిమా, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా త్వరలోనే అయిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది చెప్పుకోవాల్సిన విషయమే, ఇది మా సూపర్ స్టార్ కృష్ణ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అడ్డా అని అనుకోవచ్చు గుంటూరు. సో అండ్ డెఫినెట్గా అది ఇంకా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ కనెక్షన్ చాలా గట్టిగా ఉంది ఇక్కడ. సో యా, థ్యాంక్ యూ అండి. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ. ఈ పిక్చర్ అయితే ఒక వినూత్నమైనటువంటి రెస్పాన్స్ పబ్లిక్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లెగసీతో పాటు కొత్తతనాన్ని ఒక మంచి టైటిల్తో ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ సినిమాని తీయడం, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, అలాగే సినిమాలో నటించినటువంటి అశోక్ గల్లా గారికి, నటిగా ఉన్నటువంటి మానస గారికి, అలాగే మిగతా పాత్రలన్నీ కూడా చాలా వినూతనంగా అందరికి కూడా ఆకట్టుకునేటువంటి విధంగా ఉన్నాయి. తప్పకుండా కృష్ణ గారి లెగసీతో పాటు గల్లా జయదేవ్ గారు మనందరికి కూడా గుంటూరు నగరానికి కాదు, గుంటూరు ప్రాంతానికే ఒక సొంత బిడ్డగా ఆయన ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అశోక్ గల్లా కూడా మాకందరికి కూడా స్పెషల్. ముఖ్యంగా గుంటూరు ప్రజలకి ఒక నేటివిటీ తీసుకున్నటువంటి ఫ్యామిలీ గల్లా ఫ్యామిలీ. తప్పకుండా మేమందరం కూడా వాళ్ళని ఆదరిస్తాం. వాళ్ళు తీసుకున్నటువంటి ఎటువంటి అడుగులో కూడా మేమందరం కూడా కలిసి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, గుంటూరు జిల్లాలోని రైస్ మిల్లర్లతో జేసీ భార్గవ్ తేజ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏ ఒక్క రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని అన్నారు. ప్రభుత్వం వారు ఇస్తున్న మద్దతు ధర క్వింటా 2320 రూపాయలు ప్రతి రైతుకు అందేలా చూడవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి ఉందని అన్నారు. 2/7 బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తన జీవితాంతం పేదలు, మహిళల అభ్యున్నత కోసం ఎనలేని కృషి చేశారని, ఆయన ఆశయాలను, లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.